అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ చలికాలంలో ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ ఆయాసం రావడానికి గల కారణాలు ఏంటి? వీటిని ఎలా తగ్గించుకోవాలి? ఇలాంటి విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజలక్ష్మి గారు, ఎండి ఆయుర్వేద. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అనుష. డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ చలికాలంలో ఆయాసం వస్తూ ఉంటది కదా, ఈ ఆయాసం రావడానికి గల కారణాలు ఏంటి? సో ఆయుర్వేదంలో ఈ ఆయాసాన్ని శ్వాస అంటాం అనమాట. డిస్నియా, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. సో ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ఈ చలికాలం స్వాభావికంగానే కొన్ని దోషాలు అనేది మన వాతావరణంలో ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ కఫము వాతము అనేది ఎక్కువగా పెరగడం వల్ల స్వాభావికంగానే ఈ శ్వాస సంబంధ రోగాలన్నిట్లో ఈ వాత కఫ దోషాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ దోషాలు అగ్రవేట్ అయ్యి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తాయన్నమాట మన ప్యాసేజెస్లో. అంటే మన రెస్పిరేటరీ ప్యాసేజెస్లో ఈ కఫం అనేది ఒక అబ్స్ట్రక్షన్ రూపంలో ఎక్కువగా అగ్రవేట్ అయ్యి వాళ్ళకి ఆయాసం వస్తుంది. అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనమాట. సో మనము ఈ డిసీజెస్ అన్నిటినీ శ్వాస రోగంలో ఆయుర్వేదంలో చెప్తారు. మోడర్న్ సైన్స్ ప్రకారం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అంటే ఇవన్నీ అనమాట. ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఎక్కువయ్యే శ్వాస సంబంధ వ్యాధులు అనమాట. సిఓపిడి. డాక్టర్ గారు, మరి ఈ ఆయాసాన్ని తగ్గించుకునే ఏమైనా చిట్కాలు ఉన్నాయా? ఆయాసాన్ని తగ్గించుకోవాలంటే చాలా వరకు ఆయాసాలన్నీ మనకి అంటే కొన్ని ఏమో స్వాభావికంగానే ఈ సీజనల్గా వచ్చేటివైతే, కొన్ని అలర్జిక్ అంటే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే అలర్జిక్ శ్వాసలు కొన్ని రకాలు ఉంటాయన్నమాట. సో వీటికి పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క చికిత్సలు ఉంటాయన్నమాట మనకి. డాక్టర్ గారు, ఈ చలికాలంలో వచ్చే ఆస్మా తోటి ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు? సో చలికాలంలో మనం ఎక్కువ ఈ తమక శ్వాస అంటాం ఆయుర్వేదంలో, బ్రాంకియల్ ఆస్తమా. దీంతో ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, పడుకోలేరు. అంటే సుపైన్ పొజిషన్లో వాళ్ళు పడుకోలేరు అనమాట. కూర్చుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా ఫ్లమ్ ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే ఎక్కువగా స్ప్లిట్ చేస్తూ ఉంటారనమాట. దగ్గు వస్తూ ఉంటుంది, ఎక్కువగా కఫింగ్ ఉంటుంది అనమాట. వెట్ కఫ్ అంటే ఎక్కువగా ఫ్లమ్తో కూడిన దగ్గు ఉంటుంది అనమాట. సో ఇవన్నీ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం అనమాట. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సీజనల్గా ఈ కాలంలో. కొంతమందికి రాత్రి పడుకునే ముందు అసలు ముక్కు దిబ్బడతో అసలు ఊపిరి ఆడకుండా అవుతూ ఉంటారు కదా, ముక్కులు బిగేసిపోయినట్టు. సో వాళ్ళు నాజల్ డ్రాప్స్ యూస్ చేస్తూ ఉంటారు. అలా యూస్ చేయడం మంచిదేనా? నాజల్ డ్రాప్స్ కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తాయి అనుష. సో ఆయుర్వేదంలో మనం ఏం చేస్తామంటే నాజల్ డ్రాప్స్ కంటే కూడా మనము ముఖ్యంగా ఈ తైలంలో, అంటే ఇప్పుడు మనం నువ్వుల నూనె తీసుకుంటే అందులో కొంచెం సైంధవ లవణం యాడ్ చేసి దాన్ని ఎక్స్టర్నల్గా చెస్ట్ మీద మొహం మీద కొంతవరకు అప్లై చేసి తర్వాత హాట్ ఫోమెంటేషన్ అంటే మంచి ఆవిరి తీసుకోవాలన్నమాట వాళ్ళు, స్టీమ్. సో ఇది తీసుకోవడం వల్ల చాలా వరకు ఆ ప్యాసేజెస్ అన్ని క్లియర్ అయ్యి ఆ ఫ్లమ్ అనేది బయటికి వచ్చి చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఈ నాజల్ డ్రాప్స్ కంటే న్యాచురల్గా మనం ఇలాంటి చిన్న రెమెడీస్ ఫాలో అవడం వల్ల చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. అలా రోజుకి ఒకసారి చేసుకుంటే సరిపోతుందేమో కదా ఈ చలికాలం. ముఖ్యంగా నైట్ టైం ఎక్కువ మందికి ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మంచి నిద్ర మనకి చాలా అవసరం కాబట్టి బిఫోర్ గోయింగ్ టు బెడ్ వీళ్ళు ఈ తైలాన్ని మొత్తం చెస్ట్ మీద అప్లై చేసుకొని ఒక మంచి ఆవిరి అంటే స్టీమ్ తీసుకోవడం వల్ల, మైల్డ్గా తీసుకోవాలి స్టీము. ఎందుకంటే మనకి చెస్ట్ మీద అన్ని వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి మనము చాలా మైల్డ్ స్టీమ్ తీసుకొని పడుకోవడం వల్ల చాలా వరకు మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మంచి నిద్ర కూడా పట్టే అవకాశం ఉందన్నమాట. డాక్టర్ గారు, మరి ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు వీళ్ళు? సో ముఖ్యంగా వీళ్ళు కఫము వాతాన్ని పెంచే ఆహారాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సీజనల్గా. సో ముఖ్యంగా వీళ్ళు కర్డ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, బనానాస్ అనేటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కర్డ్ బదులు వీళ్ళు బటర్ మిల్క్ తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఆహార పదార్థాలు, కఫాన్ని పెంచే ఆహార పదార్థాలు లైక్ స్వీట్స్ అలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ముఖ్యంగా వీళ్ళ డైట్లో మిరియాలు, పసుపు లాంటివి రెగ్యులర్గా చేర్చుతూ ఉండాలి. అంటే వాళ్ళకు సంబంధించిన కూరగాయలు అయితే ఆకుకూరలు అయితే చేసుకున్న డిషెస్లో మిరియాలు అండ్ పసుపు బాగా వాడుతూ ఉండాలన్నమాట ఈ సీజనల్గా. ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? సో ఆయుర్వేదంలో మనం ముఖ్యంగా ఆ ఫ్లమ్ అనేది బయటకు వచ్చేదానికి కొన్ని రకాలైన ఔషధాలు, అంటే ఇంటర్నల్గా ఇచ్చే మెడికేషన్తో పాటు కొన్ని పంచకర్మలు చేపిస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా వమనం అనేది వీళ్ళకి బాగా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. వమనం అంటే మన మెడికేటెడ్ ఎమిసిస్ అనమాట. సో వమనం ద్వారా మనం ఆ టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసి ఆ ఫ్లమ్ అంతా బయటకు తీయడం వల్ల వాళ్ళకి అబ్స్ట్రక్షన్ లేకుండా సులభంగా శ్వాస తీసుకోగలరు అనమాట.
ఆయుర్వేదంలో మనకి 100% క్యూర్ ఉందా డాక్టర్ గారు ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులకు? చాలా వరకు 90% వరకు వాళ్ళకు చాలా వరకు రిలీఫ్ ఉంటుంది ఈ మెడికేషన్తో. అంతేకాకుండా చిన్న చిన్న ఆహార విహార నియమాలు పాటించడం వల్ల చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా మనం చెప్పినట్టు ఈ పసుపు మిరియాలు అనేది రెగ్యులర్గా వాళ్ళ డైట్లో, లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్లో కూడా ఈ పసుపు ఒక పావు చెంచా, ఒక 2 pinches ఆఫ్ మిరియాల పొడి వేసుకొని రెగ్యులర్గా తాగడం వల్ల కూడా ఈ సీజన్ అంతా వాళ్ళకి చాలా వరకు ఈ పసుపు అనేది మంచి యాంటీ అలర్జిక్ అనమాట. సో మనకి అలర్జిక్ వల్ల వచ్చే ఈ డిస్నియా అనేది కూడా బాగా తగ్గే అవకాశం ఉందన్నమాట. మా వ్యూయర్స్ కోసం ఏదైనా చిన్న చిట్కా చెప్పరా? తప్పకుండా అనుష. సో ఈ శ్వాస సంబంధ వ్యాధులతో సీజనల్గా బాధపడే వాళ్ళు, ముఖ్యంగా ఈ తమక శ్వాస బ్రాంకియల్ ఆస్మాతో బాధపడే వాళ్ళు ఒక చిన్న హోమ్ రెమెడీ ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ సీజన్ అంతా ఒక 1.5 month వరకు ఈ పౌడర్ని యూస్ చేయొచ్చు. అదేంటంటే మనము ఎస్టి మధు అని దొరుకుతుంది, అతి మధురం అంటాం తెలుగులో, మనము అతి మధురం అంటాము. ఎస్టి మధు, గ్లైసరీజా గ్లాబ్రా అంటారు దీన్ని. సో ఇది ఒక పార్ట్ తీసుకోవాలి మనం, ఈ పౌడర్ను ఎస్టి మధు చూర్ణాన్ని ఒక పార్ట్ తీసుకోవాలి. మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్క పౌడర్ని ఒక పార్ట్ తీసుకోవాలన్నమాట. మన ఇంట్లో దొరికే పసుపు ఒక పార్ట్ తీసుకోవాలి, మిరియాల పొడి ఒక పార్ట్ తీసుకోవాలి, తులసి చూర్ణం బయట మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే మనము తులసి ఆకులను కొంత నీడలో ఎండబెట్టి మంచిగా పౌడర్ చేసుకొని తులసి చూర్ణం. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ని ఈక్వల్ పార్ట్స్లో, అంటే అన్ని ఒక్కొక్క పార్ట్లో తీసుకొని మనం పౌడర్ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ మనకి 1 month to 45 days వరకు నిల్వ ఉంటుంది అనమాట. సో ఈ పౌడర్ను రెగ్యులర్గా ఒక 3 grams, అంటే ఒక 1/2 spoon, ఒక గ్లాస్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్, అంటే గోరువెచ్చ నీళ్ళలో 3 grams ఈ పౌడర్ ఉదయం ఒకసారి నైట్ ఒకసారి తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ శ్వాస అనేది, అంటే డిస్నియా అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో ఇది అందరూ తీసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఎస్టిమోది ఒకటి మనం బయట తీసుకోవాల్సి ఉంటుంది, మిగతా మనకి దాల్చిన చెక్క అయితే ఏంటి, పసుపు అయితే ఏంటి, మిరియాలు అయితే ఏంటి, ఇవన్నీ మనకి అవైలబిలిటీలో ఈజీలీ అవైలబుల్ అనమాట. సో ఈ చూర్ణాన్ని తయారు చేసి పెట్టుకుంటే ఈ సీజన్ అంతా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ పౌడర్ అందరూ ఈ పౌడర్ తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు వాడమంటారు? జస్ట్ ఒక 45 days తీసుకుంటే సరిపోతుంది. కంటిన్యూస్ గా తీసుకుంటే మార్నింగ్ ప్రివెంటివ్ గా, అంటే ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది శీతాకాలం అన్నప్పుడు మనం ప్రివెంటివ్ గా ఇది స్టార్ట్ చేసి ఒక 45 days వరకు వాడుకొని ఎవ్రీ ఇయర్ కూడా అలా వాడుకోవచ్చు అనమాట. ఏ మెడిసిన్ అయినా లాంగ్లో తీసుకోకుండా, అంటే చాలా ఎక్కువ రోజులు తీసుకోకుండా ఒక 1 month 1.5 month తీసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మాకు చక్కటి విషయాలు చెప్పారు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆయుర్వేదంలో చికిత్సలు తీసుకోవాలో. ధన్యవాదములు. నమస్తే.